వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో ఎవరిని చూసినా సరే థైరాయిడ్ సమస్యతో చాలా బాధపడుతున్నారు. అసలు థైరాయిడ్ అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, వీళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈరోజు మనం వచ్చేసాము దిల్సుఖ్ నగర్ స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్లో ఉన్న డాక్టర్ సతీష్ గారు. హీఈస్ ఎ స్పెషలిస్ట్ ఇన్ డెర్మటాలజీ అలాగే సెక్సాలజీ. ఆయనతో మాట్లాడదాం. హలో సతీష్ గారు. నమస్తే. ఈ రోజులో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు కదా, అసలు థైరాయిడ్ అంటే ఏంటి సార్? నార్మల్గా థైరాయిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ హార్మోన్ ఇన్ అవర్ బాడీ. సో థైరాయిడ్ ప్రొడక్షన్ అనేది మనకు ఏమవుతుందంటే, థైరాయిడ్ గ్లాండ్ అనేది నార్మల్గా ఈ మెడ భాగంలో బటర్ఫ్లై షేప్లో ఉన్న ఒక చిన్న గ్లాండ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. సో ఈ థైరాయిడ్ గ్లాండ్లో ఏమేమి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయంటే T3 అండ్ T4 అని నార్మల్గా అందరికీ తెలుసు. ఇప్పుడు T3, T4, TSH అనేవి నార్మల్గా థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్స్ అని చెప్పేసి అందరికీ తెలుసు. ఈవెన్ మీరు గూగుల్ చేసుకున్నా కానీ అన్నీ కనబడుతుంటాయి. బట్ అసలు T3, T4 అనే హార్మోన్స్ వల్ల ఏమవుతుంది, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, అది పెరిగితే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది, దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం బేసిక్గా. సో T3, T4 అనేది ఏంటంటే నార్మల్గా బేసిక్ హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ మన థైరాయిడ్ గ్లాండ్ నుండి. ఇంకొక TSH అనే హార్మోన్ ఉంటుంది. అదెందుకు హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుందంటే, మన బ్రెయిన్లో ఉండే హైపోథాలమస్ రీజియన్ నుంచి పిట్యూటరీ గ్లాండ్ నుంచి హార్మోన్ ప్రొడక్షన్ అవుతుంది. అది ఎప్పుడు TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎప్పుడు ప్రొడక్షన్ అవుతుంది అంటే, బేసికల్లీ T3, T4 హార్మోన్స్ అనేవి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినప్పుడు మన బ్రెయిన్ నార్మల్గానే యాక్టివేట్ చేస్తుంది. TSH అనే హార్మోన్ను మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు? ఇవి డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల, అంటే ఎక్కువ అవ్వడం వల్ల, తక్కువ అవ్వడం వల్ల. ఫస్ట్ T3, T4 హార్మోన్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి ఈ బాడీలో అంటే, మన థైరాయిడ్ గ్లాండ్లో థైరాయిడ్ ప్రొడక్షన్ అయ్యే ఒక ఏరియా ఉంటుంది. సో ఆ ఏరియాలో ఏమవుతుందనంటే, ఫస్ట్ మనం ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే, మనం తీసుకునే ఫుడ్లో టైరోసిన్ అనే ఒక అమైనో ఆసిడ్ ఉంటుంది, దాంతోపాటు అయోడిన్ అనే ఒక అమైనో ఆసిడ్ ఉంటుంది. సో ఇవి రెండు కలిపి మనకు మిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని T3 అంటే ట్రై ఐడోథైరోయిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ అవుతుంది నార్మల్గా. సో ఇది ఎట్లా అవుతుంది, దీని ప్రొడక్షన్ ఎట్లా అవుతుంది అని అంటే, మనం తీసుకునే ఫుడ్లో ఉండే టైరోసిన్ ప్లస్ అయోడిన్. నార్మల్గా ఇప్పుడు అయోడిన్ డిఫిషియన్సీ ఉంటే హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ వస్తుందని చెప్తున్నాం. సో ఈ టైరోసిన్ అనే అమైనో యాసిడ్ మనం తీసుకునే ఫుడ్ ద్వారా మనకు వస్తుంటుంది. ఈ టైరోసిన్ ప్లస్ అయోడిన్ రెండు మిక్స్ అయిపోవడం వల్ల ఫస్ట్ మోనోఐడో టైరోసిన్ అనే ఒక అమైనో యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ మోనోఐడో టైరోసిన్ ప్లస్ మళ్ళీ ఇంకొక అయోడిన్ ఫామ్ అవ్వడం వల్ల, దానికి యాడ్ అవ్వడం వల్ల దాన్ని డైఐడో టైరోసిన్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఏదైతే ట్రైడో థైరోసిన్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ T3, T4 అంటున్నాం. సో ఈ డైఐడో టైరోసిన్ నుండి మనకి ఏమవుతుందంటే మళ్ళీ మోనోఐడో టైరోసిన్, అంటే ఇన్ ద సెన్స్ ఫస్ట్ మోనోఐడో టైరోసిన్లో మనకు టైరోసిన్ ప్లస్ అయోడిన్ రెండు ఫామ్ అయ్యాయి. ఈ డైఐడో టైరిన్కు మోనోఐడో టైరోసిన్ అనేది యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే T3 ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ బేసిక్ థైరాయిడ్ హార్మోన్ ట్రై ఐడోథైరోనిన్. ఓకేనా? సో దీని నుండి మళ్ళీ ఏమవుతుందంటే రివర్స్ T3 అని చెప్పేసి కొన్నిసార్లు అంటుంటాం. ఈ రివర్స్ T3 అనేది ఏంటంటే ఈ DIT, సింపుల్గా డైఐడోటైరోసిన్ DIT అని చెప్పేసి అంటాం. DIT ప్లస్ MIT ఇవి రెండు మిక్స్ అయిపోవడం వల్ల మనకు T3 అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ద బేసిక్ మేజర్ హార్మోన్ ఫర్ థైరాయిడ్. ఇది ఎక్కడ నుంచి? మన థైరాయిడ్ గ్లాండ్ నుంచి ప్రొడక్షన్ ఉంటుంది. అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్లో థైరాయిడ్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దెన్ T4 ఇదేంటి? టెట్రాఐడో థైరోసిన్ అంటే నార్మల్గా థైరాక్సిన్ అని చెప్పేసి అంటాం వాడుక భాషలో. దీన్ని ఏమంటామంటే టెట్రాఐడో థైరోసిన్ అని చెప్పేసి అంటాం. ఇది ఎట్లా ఫామ్ అవుతుందంటే DID ప్లస్ DID అంటే డైఐడో టైరోసిన్ ప్లస్ డైఐడో టైరోసిన్ రెండు మిక్స్ అవ్వడం వల్ల టెట్రాఐడో థైరాక్సిన్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఏంది చెప్తున్నామంటే, మనం టైరోసిన్ అనే ఒక వర్డ్ యూజ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ అమైనో యాసిడ్. దీనికి మన మెటబాలిజంకు లింక్ ఉంటుందన్నమాట. ఈ టైరోసిన్ ఏం చేస్తుంది, ఈ అమైనో యాసిడ్ ఏం చేస్తుందంటే, బేసికల్లీ మన బాడీలో మైండ్ కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రతను పెంచడానికి, ప్లస్ ఎక్కువగా మన జ్ఞాపక శక్తి అని చెప్పేసి అంటాం కదా, జ్ఞాపక శక్తి పెరగడానికి టైరోసిన్ అనే అమైనో యాసిడ్ అనేది మేజర్గా మనకు యూజ్ అవుతుంది. సో ఈ టైరోసిన్కు ప్లస్ అయోడిన్ కూడా ఫామ్ అయి ఉండడం వల్ల మనకు ఈ థైరాయిడ్లో ఉండే హెచ్చుతగ్గులు అనేవి జరుగుతుంటాయి. సో దిస్ ఈస్ ద బేసిక్ ఫార్మేషన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ లైక్ T3 అండ్ T4, థైరాక్సిన్ అండ్ T4. అండ్ అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా, హైపోథైరాయిడ్ అలాగే హైపర్ థైరాయిడ్, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి సార్? నార్మల్గా హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజంకి డిఫరెన్స్ ఏంటంటే, హైపోథైరాయిడిజంలో T4 అనేది అంటే థైరాక్సిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హైపోథైరాయిడిజం. హైపర్ థైరాయిడిజంలో ఏమవుతుందంటే T4 హార్మోన్ అనేది ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హైపర్ థైరాయిడిజం.
సో హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ హైపోథైరాయిడిజంలో ఏమవుతుందంటే మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోతుంది. హైపో ఇన్ ద సెన్స్ లో మెటబాలిక్ రేట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫిమేల్స్లో వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా ఫీమేల్స్లో పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ కనిపిస్తుంది అండ్ వెయిట్ గెయిన్ కూడా ఉంటుంది. దీంతోపాటు మెటబాలిజం అనేది తక్కువ అయిపోతుంది. సో మెటబాలిజం తక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆకలి కూడా సరిగా ఉండవు, ఆకలి తక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళు తినకపోయినా వెయిట్ గెయిన్ అవుతుంటారు బికాస్ ఆఫ్ హార్మోన్స్ ఫ్లక్చువేషన్స్. లైక్ హైపోలో ఏమవుతుందంటే నాట్ ఓన్లీ థైరాయిడ్ హార్మోన్ వల్ల కాదు ఇది, దీనికి అనదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. లైక్ ఏదైనా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ డిస్టర్బెన్స్ ఉండడము అండ్ ఈస్ట్రోజన్ హార్మోన్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల కూడా ఇవన్నీ యాడ్ అయిపోయి వీళ్ళకి ఫీమేల్స్లో ఇర్రెగ్యులారిటీ స్టార్ట్ అవుతుంది. దెన్ ఏమవుతుందంటే వీళ్ళకి ఆకలి కూడా సరిగా ఉండదు. ఇంకోటి ఏమవుతుందంటే వాళ్ళకు కాన్స్టిపేషన్ అనే బేసిక్ ప్రాబ్లం ఉంటుంది. అంటే కాన్స్టిపేషన్ అంటే ఫ్రీగా మోషన్స్ అవ్వవు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి పైల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ హార్ట్ రేట్ కూడా అంటే బ్లడ్ పంపింగ్ కూడా తక్కువ అవుతుంది. వీళ్ళకి ఏమవుతుందంటే హార్ట్ రేట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. దీస్ ఆర్ ద బేసిక్ హైపోథైరాయిడిజం సిమ్టమ్స్. అండ్ దీంతో పాటు ఏం చెప్పొచ్చు అంటే మనకు డ్రైనెస్ ఆఫ్ నెయిల్స్ కూడా కనిపిస్తుంటుంది నార్మల్ హైపోథైరాయిడిజంలో. దెన్ హైపర్ థైరాయిడిజం అంటున్నాం. వాట్ ఈస్ ద హైపర్ థైరాయిడిజం సిమ్టమ్స్ అంటే హైపర్ ఇన్ ద సెన్స్ ఎక్కువగా, నార్మల్ మీనింగ్ హైపర్ అంటే ఎక్కువగా. వీళ్ళలో ఏమవుతుందంటే మెటబాలిజం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ మెటబాలిజం ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకు ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆకలి ఎక్కువ ఉంటుంది కానీ ఎంత తిన్నా కానీ వీళ్ళు సన్నగానే ఉంటారు. సో వీళ్ళ డైజెషన్ ప్రాసెస్ అనేది సరిగా ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకు ఎంత తిన్నా అరుగుదల అనేది ఉండదు, చూడడానికి మాత్రం సన్నగానే ఉంటారు. ఇంకా ఏమవుతుందంటే వీళ్ళకు హెయిర్ అనేది ఎక్కువగా లాస్ అయిపోతూ ఉంటుంది. డ్రై హెయిర్ అనేది ఫామ్ అయిపోయి దానివల్ల హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది సిమ్టమ్. నార్మల్గా ఇంకా హైపర్ థైరాయిడిజంలో మనం ఏమేమి సిమ్టమ్స్ చూసుకోవచ్చు అంటే లైక్ బల్జింగ్ ఐస్, అంటే మన ఐస్ అనేవి కొంచెం వాపు వస్తుంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్సోప్థాలమస్ అని చెప్పేసి అంటాం. దెన్ ఇంకేమవుతుంది అంటే హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు బీపీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఏంటంటే హషిమోటోస్ డిసీజ్ అని చెప్పేసి కూడా అంటారు అండ్ గాయిటర్ అని చెప్పేసి కూడా అంటాం. ఈ గాయిటర్ రావడానికి హషిమోటోస్ డిసీజ్ రావడానికి కూడా రీజన్ ఏంటంటే ఈ హైపర్ థైరాయిడిజం అంటే ఎక్కువగా హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల T4 థైరాక్సిన్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల మనకు ఇది జరుగుతుంటుంది. బేసిక్గా గాయిటర్ రావడానికి మేజర్ రీజన్ ఈ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం, రైట్? సో దీస్ ఆర్ ద నార్మల్ బేసిక్ సిమ్టమ్. అండ్ ఇంకా ఏంటంటే హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో హీట్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అంటే ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అయితే వాళ్ళకు విపరీతమైన కోపం పెరిగిపోవడం జరుగుతుంది. అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ కూడా ఉంటుంది. వీళ్ళలో ఏమవుతుందంటే ఫిమేల్స్లో ప్రతి చిన్నదానికి కోపము, ప్రతి చిన్నదానికి చికాకు పడడము, ఇవన్నీ ఏంటంటే బికాజ్ ఆఫ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తాయంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ అని చెప్పేసి అంటుంటాం. సో ఇవన్నీ కూడా బికాజ్ ఆఫ్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తక్కువ అవ్వడం వల్ల అండ్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా కొంతమంది పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది కనిపిస్తుంటుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ సిమ్టమ్స్ ఆఫ్ హైపర్ అండ్ హైపోథైరాయిడిజం. సార్ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉమెన్స్లోనే మనం చూస్తూ ఉంటాం కదా, ఏంటి సార్ రీజన్ దానికి? బేసిక్గా థైరాయిడ్ హార్మోన్ అనేది మనము థైరాయిడ్ డిసీజ్ అనేది ఫిమేల్స్లోనే ఎక్కువ చూస్తుంటాము. అవునండి, ఎందుకనంటే రేషియో తీసుకుంటే ఫిమేల్స్లో ఒక 60 to 70% కేసెస్ వస్తే మేల్స్లో మాత్రం ఓన్లీ 10%, 5% మాత్రం కేసెస్ వస్తుంటాయి. ఎందుకు అనంటే బేసికల్లీ థైరాయిడ్ హార్మోన్ అనేది ఏంటంటే ఇట్ అసోసియేటెడ్ విత్ మల్టిపుల్ హార్మోన్స్ ఇన్ ఫిమేల్స్. లైక్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఉంటాయి, ప్రొజెస్ట్రాన్ అని, ఈస్ట్రోజన్ అని, ఇంకా FSH అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ అని, ల్యూటనైజింగ్ హార్మోన్స్ అని, ఇవన్నీ రకాల హార్మోన్స్ కూడా ఇంటర్మింగ్లో ఉంటుంది. కాబట్టి ఫిమేల్స్లో ఎక్కువగా దీనివల్ల ఇబ్బంది పడుతుంటారు. అంటే ఎక్కువ కేసెస్ ఫిమేల్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఎక్కువగా ఫిమేల్ హార్మోన్స్ అనేవి దీనికి ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానివల్ల ఫిమేల్స్లో ఎక్కువ కనబడుతుంటుంది రేషియో. మేల్స్లో కూడా కనబడుతుంది అండ్ చిన్న పిల్లల్లో కూడా కనబడుతుంది. ఇప్పుడు నార్మల్గా థైరాయిడ్ కొంతమంది ఏమనుకుంటారంటే ఓన్లీ ఆడవారిలో వస్తుంది, మగవారిలో కూడా తక్కువ వస్తుందని చెప్పేసి అనుకుంటాం. కాదు, చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. చాలా కేసెస్ చిన్నపిల్లలు లైక్ 7 years, 8 years ఉన్న పిల్లలు కూడా మనకు వస్తూ ఉంటారు. అండ్ ప్రెగ్నెన్సీస్లో కూడా కొంతమంది థైరాయిడ్స్ వస్తుంటాయి. సో మల్టిపుల్ రీజన్స్ వల్ల ఒక్కొక్క పేషెంట్కు ఒక్కోలా వస్తుంటుంది, ఒక్కొక్క ఏజ్లో ఒక్కోలా వస్తుంది. అంటే మీరు చెప్పారు కదా ప్రెగ్నెన్సీ టైంలో ఇది అటాక్ అవుతుందా సార్, లేకపోతే ముందు నుంచే వస్తూ ఉంటుందా, అది ఆ టైంలో బయటపడుతుందంటారా? అసలు మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ రావడం అనేది అంటే దిస్ ఈజ్ కామన్ అని చెప్పేసి ఈ జనరేషన్లో అనుకుంటున్నాం. మీరు ఒక 10 to 15 years బ్యాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 yearsలోకి వెళ్ళిపోతే, ఇప్పుడు దిస్ ఈజ్ 2019, 2000 yearలోకి వెళ్ళిపోతే మీకు 2000 to 2010 వరకు మీకు మ్యాక్సిమం 100 కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 people తీసుకుంటే ఓన్లీ
2 3 లేకపోతే 4 కనబడేవాళ్ళు థైరాయిడ్ పేషెంట్స్. కానీ ఈ జనరేషన్లో ఇప్పుడు ఒక 100 మంది అమ్మాయిలను తీసుకుంటే అందులో ఆల్మోస్ట్ ఒక 60 to 70% ఫీమేల్స్ అనేవి థైరాయిడ్తో అటాక్ అవుతున్నారు. ఓన్లీ పీరియడ్ అంటే లైక్ ప్రెగ్నెన్సీ టైంలోనే కాదు, నార్మల్గా కూడా అటాక్ అవుతుంది. బికాజ్ ఎందుకు అంటే మీకు అసలు దీనికి కరెక్ట్ క్వశ్చన్కి రీజన్స్ మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ క్వశ్చన్ కరెక్టే అడిగారు, కాకపోతే దీనికి రీజన్స్ మాత్రం ఎవరికి తెలియదు. చాలామంది రీజన్స్ ఏమనుకుంటారు అని అంటే అయోడిన్ తక్కువ అవ్వడమో లేకపోతే అయోడిన్ ఎక్కువ తీసుకోవడం వలన నార్మల్గా వస్తుంది అని చెప్పేసి అనుకుంటాం. సో అయోడిన్ అనేది ఇప్పుడు ఇంట్లో అందరూ అదే తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో కర్రీ వండితే 4 ఉంటే 4 అదే తీసుకుంటున్నారు, కానీ 4కి రావట్లేదు కదా, ఓన్లీ ఒక్కరికే వస్తుంది, ఎవరో ఒక్కరు ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఫుడ్ తినడం వల్ల అయోడిన్ పెరిగింది, అయోడిన్ తగ్గింది అనడం వల్ల రావడం అనేది కొన్ని కేసెస్లో మనం యాక్సెప్టబుల్. కానీ మేజర్ రీజన్ ఏంటంటే ఫర్ థైరాయిడ్ ఏంటంటే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అంట. అంటే ప్రతి ఒక్కరికి అయోడిన్ తిన్నాము, క్యాబేజ్ తిన్నాము, ఇంకేదో తిన్నాము దానివల్ల వచ్చిందని చెప్పేసి అనుకుంటారు. కాదండి, బేసిక్గా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటే థైరాయిడ్ వస్తుంది. ఇది ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, నార్మల్ టైంలో కూడా కావచ్చు. నార్మల్ టైంలో ఎలా వస్తుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దిస్ ఇస్ ద థైరాయిడ్ గ్లాండ్ అంటున్నాం మనం. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎందుకు ప్రొడక్షన్ చేస్తుంది, చేయట్లేదు అని అంటే తెలుగులో ఒక చిన్న వర్డ్ ఉంటుంది ఏంటంటే బాధను దిగమింగడం అంటాం. ఫీలింగ్స్ని ఎవరైతే ఎక్స్ప్రెస్ చేయకుండా తనలో తను బాధపడుతుంటారో వాళ్ళకు థైరాయిడ్ గ్లాండ్ అనేది హార్మోన్ అనేది ప్రొడక్షన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఎట్లా చెప్తాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతిలో లైక్ మా క్లినిక్లో స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్లో మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో మేము ఏం చేస్తామంటే నార్మల్గా హోమియోపతిలో అంటే కేస్ టేకింగ్ తీసుకుంటాం. ఈ కేస్ టేకింగ్లో ఏంటంటే మినిమం ఒక్కొక్క పేషెంట్స్తో 1/2 hour 1 hour కూడా టైం స్పెండ్ చేస్తుంటాం ఒక న్యూ పేషెంట్స్తో. ఎందుకు టైం స్పెండ్ చేస్తామంటే బికాజ్ థైరాయిడ్ వచ్చింది ఏదో హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇచ్చాము పంపించామంటే కాదు, తగ్గదండి. ఇప్పుడు నార్మల్గా అలోపతిలో ఏమంటున్నారంటే ఇది లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. కానీ కొన్ని కేసెస్లో లైక్ ఇన్ ఆయుర్వేద కానీ హోమియోపతిలో కానీ లేకపోతే ఇంకా కొన్ని రకాల సిస్టమ్స్లో కొన్నిటిలో తగ్గిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో ఎందుకు తగ్గిస్తున్నారు, ఇది పర్మనెంట్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ తగ్గించడానికి రీజన్ ఏంటంటే మనము వాళ్ళకు గైడెన్స్ అంటే లైక్ ఎందుకు వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకు మనం మెడిసిన్స్ ఇచ్చామనుకోండి, ఈ ఎమోషనల్ ట్రిగ్గరింగ్ వల్ల కూడా థైరాయిడ్ వస్తుందని చెప్పేసి చాలామందికి తెలియదు. సో ఎమోషనల్ ట్రిగ్గరింగ్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకుందాం. మొన్ననే ఒక లేడీ వచ్చింది, ఒక 25 years లేడీ. సో రీసెంట్గా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year తర్వాత వాళ్ళకు ప్రెగ్నెన్సీ రావట్లేదని ఇన్ఫర్టిలిటీ ట్రబుల్స్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిస్తే వాళ్ళు నార్మల్గా టెస్ట్ చేయించారు, అబ్డామిన్ స్కానింగ్ అండ్ థైరాయిడ్ టెస్టులు చేయించారు. దానిలో థైరాయిడ్ అనేది డిటెక్ట్ అయింది. సో ఈ 1 yearలో అంతకుముందు ఎప్పుడో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కూడా అడిగాను, ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఎవరికి లేదు. నార్మల్గా కొంతమంది ఏంటంటే హెరిడిటరీ అని చెప్పేసి అంటారు. ఈ జనరేషన్లో హెరిడిటరీలో లేకపోయినా కానీ కొంతమందికి వస్తుంది. ఎందుకు వస్తుంది అనేది ఏంటంటే ఈ 1 year ముందు మ్యారేజ్ అయింది అమ్మాయికి. కాకపోతే ఏంటంటే షీ ఈజ్ సో సెన్సిటివ్. అంటే ఆ అమ్మాయి నేచర్ ఎట్లా ఉందనంటే ఆ అమ్మాయి చిన్న వాటికి ఎక్కువగా ఎమోషనల్గా బాగా డిస్టర్బ్ అవుతుంటుంది అనమాట. ఓవర్ సెన్సిటివ్ నేచర్. అంటే చిన్నప్పటి నుండి తనని ఎట్లా పెంచారంటే చాలా సెన్సిటివ్గా పెంచారు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ ఏదైనా డామినేటింగ్ నేచర్ ఉందనుకోండి, లేదు ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, వాళ్ళు డామినేటింగ్ నేచర్ ఉన్నారు అనుకోండి, వీళ్ళు ఏమైనా కానీ వాళ్ళు ఓవర్గా ఫీల్ అయిపోయి అంటే చిన్నదాన్ని కూడా ఓవర్గా ఫీల్ అయిపోయి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఓవర్గా ఫీల్ అయిపోయి ఎవరికి చెప్పకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హస్బెండ్కి చెప్తే తనేమంటాడో అని, ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు బాధపడతారు, అమ్మా నాన్నకి చెప్తే వాళ్ళు బాధపడతారు అని ఎవరికి చెప్పకుండా తనలో తనే బాధపడుతూ ఉంటే ఏదో ఒక రోజు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ స్టార్ట్ అవుతుంది. దెన్ దే మీట్ ద డాక్టర్స్. అప్పుడు డాక్టర్స్ కలిస్తే వాళ్ళు నార్మల్గా టెస్ట్ చేపిస్తారు, అందులో థైరాయిడ్ అని వచ్చింది. సో బేసిక్ అంటే ఈ అనలైజింగ్ అనేది ఏంటంటే మనం ఎట్లా చేసుకోవాలంటే ఏదో వచ్చింది థైరాయిడ్ వచ్చిందంటే ఏదో ఫుడ్ తినడం వల్ల వచ్చిందంటే దట్ ఈస్ కొన్ని కేసెస్లో. అన్ని కేసెస్లో కూడా ఫుడ్ తింటే వచ్చిందంటే అందరూ అదే తింటారు కదా నార్మల్గా. ఇప్పుడు క్యాబేజీ క్యాలీఫ్లవర్ అనేది చిన్నప్పటి నుంచి అందరూ తింటున్నాం కదా, ఇప్పుడు కొత్తగా అయితే వచ్చింది ఏం లేదు కదా. సో ఫుడ్ తినడం వల్ల వచ్చేవి కొన్ని ఉంటాయి అండ్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ గురించి మాట్లాడుతున్నాం. సో ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ రావడం అనేది ఈ జనరేషన్లో కామన్ అనుకుంటున్నాం. కాదండి, ప్రెగ్నెన్సీలో రావడానికి థైరాయిడ్ రావడానికి కూడా రీజన్ ఉంది. ఇప్పుడు మన నార్మల్గా ఇక్కడ ఇండియన్ కల్చర్లో ప్రెగ్నెన్సీ రాగానే అమ్మాయిని ఇంటికి పంపిస్తారు, అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తారు. బేసిక్ రీజన్ ఏంటంటే దాంట్లో కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి వర్కింగ్ ఉమెన్ అనుకోండి. సో తను వర్కింగ్ చేస్తూ ఉండాలి అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా కొన్ని రకాల స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. లైక్ రోజు వెళ్ళి రావడం కానీ, లేదు హస్బెండ్ కొంచెం ఏదైనా కేర్ తీసుకోకపోవడం, అంటే నాకు కేర్ తీసుకోవట్లేదు అనే ఫీలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫీమేల్స్లో ఏమవుతుందంటే నార్మల్గానే చికాకు కోపం పెరుగుతుంటుంది. ఆ కేరింగ్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే
చికాకు కోపం పెరిగిపోవడం వల్ల థైరాయిడ్లో రావడము ఇట్లాంటివి జరుగుతుంటుంది ప్రెగ్నెన్సీ టైంలో. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళందరినీ పుట్టింటికి పంపిస్తారు. సో అక్కడ ఎందుకు ఏమవుతుంది, అక్కడ ఎందుకు రాకపోవడానికి మ్యాక్సిమం కేసెస్లో రావు. ఎందుకు రావు అంటే వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నతో ఉంటారు కాబట్టి హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఏమైనా అంటే కూడా వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నారు కాబట్టి సో హ్యాపీగా ఉండడం వల్ల వాళ్ళకు థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఇప్పుడు ఏమైపోయింది, మనం ఇక్కడే ఉంటూ వర్కింగ్ చేసుకుంటూ మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుంటూ మళ్ళీ రోజు స్ట్రెస్ తీసుకుంటూ వెళ్ళి రావడము ఇదొక స్ట్రెస్. అండ్ ఫిజికల్గా కూడా స్ట్రెయిన్ అవుతున్నారు, మెంటల్లీ కూడా స్ట్రెయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏమైనా టెన్షన్స్ తక్కువ ఉంటాయా, అక్కడ టార్గెట్స్ అని ఇస్తారు, ఇంకేదో అని ఇస్తారు. సో ఆ టార్గెట్స్ ఉంటాయి. సో ఇన్ని రకాల టెన్షన్స్తో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే ఆటోమేటిక్గా థైరాయిడ్ వచ్చేస్తుంది. సో మెయిన్ థైరాయిడ్ రావడానికి రీజన్ ఏంటంటే మీ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, అంటే మీరు ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం, దట్ ఈజ్ ఫిజికల్ కావచ్చు మెంటల్లీ కావచ్చు, ఏదైనా కానీ స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దిస్ ఈజ్ ద బేసిక్ రావడానికి రీజన్స్. సో మన అంటే థైరాయిడ్కి మన స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్లో మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయి సార్, ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి? హోమియోపతిలో ఏంటంటేనండి మీకు నార్మల్గా స్పిరిచువల్ హోమియోపతి అనే కాదు, నార్మల్గా ఏ హోమియోపతిలో కానీ మనం ఏం చేస్తామంటే హోమియోపతిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్లో ఇస్తున్నప్పుడు దిస్ ఈజ్ ఏ క్రానిక్ డిసీజ్. హోమియోపతిలో మేము ఎట్లా డివైడ్ చేస్తామంటే క్రానిక్ డిసీజ్ అండ్ అక్యూట్ డిసీజ్ ఉంటాయి. నార్మల్గా థైరాయిడ్ పేషెంట్స్కు ట్రీట్మెంట్ ఎన్ని రోజుల్లో ఇస్తుంటారు అని చెప్పేసి అడుగుతుంటారు, అంటే ఎన్ని రోజుల్లో తగ్గిపోతుందని చెప్పేసి అంటారు. ఎన్ని రోజుల్లో తగ్గిపోవడం కాదండి, స్టార్టింగ్లో డయాగ్నోజ్ అయిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ TSH లెవెల్స్ ఒక 8 or 9 ఉందనుకోండి, ఇమీడియట్గా వచ్చేస్తే 1 to 2 months మెడిసిన్స్ వాడి నార్మల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మళ్ళీ ఇంకా మెడిసిన్స్ తీసుకోకుండా ఆపేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అదే పేషెంట్ ఒక 1 year అయింది, 2 years అయింది, వాళ్ళు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ థైరోనామ్ కానీ ఎల్ట్రాక్సిన్ కానీ 75 mcg వాడుతున్నారు అనుకుందాం. వీళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది హోమియోపతిలో అంటే మేము కాన్స్టిట్యూషనల్లీ వాళ్ళ ఎమోషనల్ స్ట్రెంథనింగ్ ఎంత ఉంది, ఫిజికల్గా కూడా వాళ్ళు ఎట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి చూసుకుంటూ వాళ్ళకి ఏంటంటే ఎమోషనల్ గైడెన్స్ ఇస్తూ, అంటే మీకు ఇట్లా చేస్తే ఇట్లాంటి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా ఇట్లా వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము. సో డోసేజ్ తగ్గించుకుంటూ రావాలి ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్మీడియట్గా థైరాయిడ్ ప్రొడక్షన్ ఆపేసి, ప్రొడక్షన్ లేదు, మీరు ఇమ్మీడియట్గా థైరాక్సిన్ కానీ థైరోనామ్ కానీ ఆపేశారు అనుకోండి, ఇమీడియట్గా ప్రొడక్షన్ రాదు హోమియోపతి మెడిసిన్స్ వల్ల. సో కొంచెం టైం పడుతుంది. సో డోసేజ్ తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు థైరోనామ్ 75 ఉందనుకోండి, దాన్ని ఫస్ట్ 50 చేయాలి. 50 చేసిన తర్వాత మళ్ళీ 2 months తర్వాత చేయించామనుకోండి, రిపోర్ట్స్ నార్మల్ ఉందనుకోండి, దాన్ని 25 చేయాలి. దెన్ వీ హ్యావ్ టు స్టాప్. మళ్ళీ తర్వాత మన మెడిసిన్స్ ఒక 2 months వాడిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ చేపిస్తే నార్మలే ఉందనుకోండి, ఆపేయండి అని చెప్తాం. వితౌట్ మెడికేషన్ మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ చేయించండి అని చెప్తాం. అప్పుడు కూడా నార్మలే ఉందనుకోండి, ఆపేయండి అని చెప్తాం. మళ్ళీ రాదా అనే క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతా అయిపోయిందండి ఇంకా రాలేదని చెప్పేసి ఆపేసాం అనుకోండి, మళ్ళీ రాదా అనే క్వశ్చన్ అడుగుతారు. సో ఈ మళ్ళీ రాదా అనే క్వశ్చన్కు ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫీవర్ వచ్చింది, మెడిసిన్స్ వాడారు, తగ్గిపోయింది, దిస్ ఈజ్ ఏ అక్యూట్ స్టేజ్. సో మళ్ళీ రాదా, వెదర్ చేంజ్ అయితే వాటర్ చేంజ్ అయితే వస్తుంది. ఇప్పుడు మేము పర్మనెంట్గా తగ్గుతుందని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడ డిస్టర్బెన్స్ అంటే ఏమవుతుందంటే పర్మనెంట్కు అక్యూట్కు డిఫరెన్స్ ఏంటంటే, పర్మనెంట్గా తగ్గిపోవడం అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఎమోషనల్, నేను చెప్తున్నది ఏంటంటే మీ కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ మీరు తగ్గించుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకుండా ఉంటే, ఇప్పుడు ఒక్కొక్కరి నేచర్ ఒక్కోలా ఉంటుందండి. మనం నార్మల్గా పేషెంట్స్ని డిఫరెన్షియేట్ చేసుకుందాం. ఒక పేషెంట్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, రోడ్ మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. సో ఇప్పుడు ఇట్లా పేషెంట్స్ నేచర్ ఎట్లా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ఒక రోడ్ మీద యాక్సిడెంట్ జరిగింది, అక్కడ ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళ నేచర్స్ ఎట్లా ఉంటాయి. ఒకరు ఏం చేస్తుంటారు, ఇమ్మీడియట్గా అంబులెన్స్ ఫోన్ చేస్తుంటారు. ఇంకొకరు ఏం చేస్తారు, ఇమ్మీడియట్గా వాటర్ తెచ్చి ఇవ్వడమో లేకపోతే ఇంకేదో చేయడం చేస్తుంటారు. ఇంకొకరు ఏం చేస్తారు, సెల్ఫీ తీసుకుంటారు. ఇంకొకరు ఏం చేస్తారు, ఫేస్బుక్ లైవ్ అని చెప్పేసి ఆన్ చేసి పెడుతూ ఉంటారు. ఒకరు ఏం చేస్తారు, నాకెందుకు వచ్చింది ఎవరో చూసుకున్నారు అని వెళ్ళిపోతుంటారు. దీస్ ఆర్ ద బేసిక్ నేచర్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ మన నేచర్స్ చూడాలి. ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారు అంటే వచ్చి పట్టుకొని వాటర్ తాగించడం, లేపడం, ఇవన్నీ చేస్తున్నారు. దీనికి ఏంటంటే కేరింగ్ ఎక్కువ అని వాళ్ళు, అంటే ఓవర్ సెన్సిటివ్ అతను, అంటే ఏదైనా కానీ ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాడు. సో ఇంకొకరు ఏంటి, సెల్ఫీ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే ఇమేజ్ ఓరియంటెడ్, అంటే వాళ్ళ బేసిక్ నేచర్ అంటే వాళ్ళు ఫోటో తీసి పెడుతున్నారంటే ఓహో నేను ఇక్కడ హెల్ప్ చేస్తున్నా అని చెప్పి చూపిస్తున్నాడు తప్ప ఆ కండిషన్లో ఉండి తను ఏం చేసేది ఏం లేదు, ఫోటో తీసి చూపిస్తున్నారు. అంటే హిస్ బేసిక్ నేచర్ ఏంటంటే నేను సొసైటీలో పేరు తెచ్చుకోవాలనే ఒక థింకింగ్ ఉంది. అంటే దోస్ ఆర్ ఇమేజ్ ఓరియంటెడ్. అంటే ఒక్కొక్కరు నేచర్ ఒక్కోలా ఉంటుంది. నేచర్ వైజ్ కూడా మెడిసిన్స్ మారిపోతూ ఉంటాయి. హోమియోపతిలో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నేచర్ వైజ్ హోమియోపతి చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఒక థైరాయిడ్ పేషెంట్ వచ్చారనుకోండి, వాళ్ళకు
థైరాయిడ్ అంటే థైరోనామ్ కానీ ఎల్ట్రాక్సిన్ కానీ ఇట్లాంటి మెడిసిన్సే ఇస్తుంటాం నార్మల్ అలోపతిలో. హోమియోపతిలో వచ్చేసరికి ఏమైందంటే 10 మంది వచ్చారనుకోండి 10 రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఎందుకంటే 10 మందికి 10 రకాల మెంటాలిటీస్ ఉంటాయి. సో వాళ్ళ మెంటాలిటీని బట్టి మనం మెడిసిన్స్ చేంజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఇన్ హోమియోపతి. అంటే ఇట్లా మెడిసిన్స్ ఎట్లా చేంజ్ అవుతూ ఉంటాయంటే వాళ్ళ మెంటాలిటీని బట్టి చేంజ్ చేసి ఇస్తుంటాము. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ చాలా యూజ్ చేస్తుంటారు, అందరూ విని కూడా ఉంటారు చాలామంది అడ్వర్టైజ్మెంట్లో కానీ ఎక్కడైనా. కాన్స్టిట్యూషన్ ఇన్ ద సెన్స్ మీ బేసిక్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ వాళ్ళ ఓవర్ సెన్సిటివిటీ నేచర్స్ అండ్ ఫిజికల్గా వాళ్ళ ఎంతవరకు టాలరేట్ చేయగలరు ఏదైనా డిసీజ్ వస్తే అండ్ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్, దీని మీద బేస్డ్ అయిపోయి మేము మెడిసిన్స్ ఇస్తుంటాం. దానివల్ల పర్మనెంట్గా తగ్గిపోతుందని చెప్తుంటాము. ఈ పర్మనెంట్గా తగ్గిన తర్వాత కూడా మళ్ళీ రావట్లేదు అని అంటే ఎందుకు అని అంటే ఓవర్ స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తుంటాం కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ మనం చెప్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకు కూడా అలవాటు అవుతుంటుంది. ఈ అంటే 2 years కానీ 3 years కానీ తీసుకుంటారు కొంతమంది ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ కోసం మీ వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తూ నెక్స్ట్ టైం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కోలా ఉంటుందండి. ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఏమవుతుందో అందరూ బాధపడతారు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు బాధపడతారు. కానీ ఒకరేమో 4 రోజులు బాధపడతారు, ఇంకొంతమంది 5 months బాధపడతారు, ఇంకొకరు 1 year బాధపడతారు. అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ ఎట్లా ఉందనే దాన్ని బట్టి ఉంటుంది. ఈ 1 month బాధపడిన వాళ్ళకు డిసీజ్ రాదు, 5 months బాధపడిన వాళ్ళకు డిసీజ్ రాదు. అంటే వాళ్ళు ఓకే అని చెప్పేసి అంటే వాళ్ళు నార్మల్లీ రొటీన్గా వెళ్ళిపోతారు లైఫ్లోకి. వీళ్ళు ఏంటంటే ఆ డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళ సెన్సిటివిటీ లెవెల్స్ అని ఎక్కువ ఉండడం వల్ల ఓవర్ సెన్సిటివ్ నేచర్ వాళ్ళకే ఎక్కువ ఈ థైరాయిడ్ డిసీజ్ అనేది వస్తుంటుంది. సెన్సిటివ్ నేచర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు వస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని అంటాం. దీన్ని కూడా డిఫరెన్షియేషన్ ఎట్లా చేయొచ్చు అని అంటే మన థైరాయిడ్ గ్లాండ్ అనేది ఏంటంటే దిస్ ఈజ్ లైక్ ఎ బయోలాజికల్ క్లాక్. బయోలాజికల్ క్లాక్ అంటే ఏంటంటే లైక్ మెటబాలిజం అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం చాలామంది. ఇప్పుడు హైపర్ అంటే మెటబాలిజం ఎక్కువైపోతుంది, హైపో అంటే మెటబాలిజం తక్కువైపోతుంది అంటున్నాం. అసలు మెటబాలిజం అంటే ఏంటంటే జీవక్రియ రేటు అంటాం తెలుగులో. ఈ జీవక్రియ రేటు పెరగడానికి తగ్గడానికి రీజన్స్ ఏంటంటే మన బాడీలో ఉండే హార్మోన్స్ అనేవి ఫ్లక్చువేషన్స్. సో ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయంటే మనం ఇప్పుడు తీసుకునే ఫుడ్ ద్వారా వచ్చే కొన్ని రకాల విటమిన్స్ కానీ మినరల్స్ కానీ లేకపోతే కొన్ని రకాల ప్రోటీన్స్ కానీ మన బాడీలో యాక్ట్ చేస్తుంటాయి అన్నమాట. సో ఈ జీవక్రియ రేటుకు మనం తీసుకునే ఫుడ్కు లింక్ ఉంటుంది. ఓకేనా, జీవక్రియ రేట్ అంటే మెటబాలిజం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం తీసుకునే ఫుడ్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో కొన్ని రకాల ఫుడ్స్ ఏం చేస్తాయంటే థైరాయిడ్ని ఎక్కువ చేస్తాయని చెప్పేసి అంటుంటారు. కానీ థైరాయిడ్ని ఎక్కువ చేసే ఫుడ్ అనేది దాని గురించి తర్వాత చెప్తాను. నార్మల్గా ఏ ఫుడ్ తీసుకుంటే మనకు థైరాయిడ్ పేషెంట్స్కు బాగుంటుంది అని అంటే ఇప్పుడు టైరోసిన్ అనే ఒక అమైనో యాసిడ్ గురించి ఫస్ట్లో మాట్లాడాం మనం. ఈ టైరోసిన్ అనే హార్మోన్ అమైనో యాసిడ్ ఏం చేస్తుంది అంటే ఇట్ లింక్స్ టు డోపమైన్. ఇది టైరోసిన్ అనేది ఫినైల్ అడెనైన్ తోటి అటాచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే డోపమైన్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. డోపమైన్ ఏంటి అంటే బేసికల్గా దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద హ్యాపీ హార్మోన్ అని చెప్పేసి అంటాం. ఈ హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు కొంతమంది థైరాయిడ్ లెవెల్స్ అనేవి నార్మల్ అవుతుంటుంది. సో ఈ టైరోసిన్కి డోపమైన్కు అండ్ మన బాడీలో ఉండే హార్మోన్స్కు లింక్ ఉంటుంది. ఈ హైపర్ థైరాయిడిజంలో ఏమవుతుందంటే ఈ టైరోసిన్ అనేది తక్కువడం, అయోడిన్ అనేది ఎక్కువడం వల్ల ఇదంతా వస్తుంటుంది. మనకి ఈ టైరోసిన్ అనే అమైనో యాసిడ్ ఏ ఫుడ్లో దొరుకుతుంది అంటే బేసిక్గా మనకు బనానాలో దొరుకుతుంది. ఈజీగా దొరికే ఫుడ్ మనకు రెగ్యులర్లీ దొరికే ఫుడ్లో ఏంటంటే బనానాలో దొరుకుతుంది, దెన్ మిల్క్లో దొరుకుతుంది, దెన్ ఎగ్స్లో అంటే ఎగ్ వైట్లో కూడా దొరుకుతుంది మీకు. దాంతోపాటు బీన్స్ అని చెప్పేసి అంటాం కదా, బీన్స్లో కూడా దొరుకుతుంది. అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లైక్ చీజ్ కావచ్చు, యోగర్ట్ కావచ్చు, వీటిల్లో కూడా ఉంటుంది. కానీ ఫిష్ తీసుకుంటే చాలా మంచిది. థైరాయిడ్ పేషెంట్స్ ఎక్కువగా ఫిష్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకు దానిలో కొన్ని రకాల ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి, కొన్ని రకాల సెలీనియం అని చెప్పేసి కొన్ని రకాలు ఉంటాయి. సో ఈ అమైనో యాసిడ్స్ అనేవి మనకు జీవక్రియ రేటుకు యూజ్ అవుతుంటుంది. సో ఈ బయాలజికల్ క్లాక్ అనేది ఏంటంటే క్లాక్ అంటే ఏంటి బేసిక్గా టైం అనేది ఎప్పుడు ఎట్లా ఉంటుంది అనేది చూపించడానికి మనకు క్లాక్. ఈ థైరాయిడ్ గ్లాండ్ కూడా క్లాక్ లానే ఉంటుంది, పనిచేస్తుంటుంది. ఎలా అంటే ఇప్పుడు హైపర్ థైరాయిడిజం రావడానికి పర్టికులర్ రీజన్ చెప్తాను. ఇప్పటివరకు నార్మల్గా థైరాయిడ్ రావడానికి రీజన్స్ చెప్పుకుంటూ వచ్చాము. హైపర్ థైరాయిడిజం రావడానికి పర్టికులర్ రీజన్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఓవర్ టెన్స్డ్ పీపుల్ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి వస్తుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, హైపర్ థైరాయిడిజం రావడానికి ఎగ్జాంపుల్ ఓవర్ టెన్స్డ్ అంటే ఓవర్ యాంగ్జియస్ పీపుల్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఆ పని కరెక్ట్గా టైంకి అయిపోయేంత వరకు కూడా చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ స్టూడెంట్స్నే తీసుకుందాం. చదువుకునే ఏజ్లో వాళ్ళ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా ఎప్పుడు ఏం చదవరు.
లాస్ట్ 1 month 2 months చదువుతూ ఉంటారు. సో ఈ 1 month 2 months చదివినప్పుడు కొంతమందికి చదివితే గుర్తుంటుంది, కొంతమంది చదివితే గుర్తుండదు. అందరూ ఒక అబ్బాయి నేను లాస్ట్లో చదివేసి పాస్ అయిపోతానని కాన్ఫిడెన్స్ ఉండి వాడు చదువుతుంటాడు. కొంతమంది ఏం చేస్తుంటారు, వీళ్ళని చూసి నేను కూడా చదువుతాను లాస్ట్కి అని చెప్పేసి వదిలేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు లాస్ట్కి వచ్చే వరకు చదవలేకపోతారు. ఈ ఓవర్ యాంగ్జియస్ ఎప్పుడు పెరుగుతుంది అంటే, ఈ హైపర్ థైరాయిడ్ ఎవరికి వస్తుంది అంటే, ఎవరైతే లాస్ట్ వరకు ఉండి వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు, కాకపోతే ఆ టైంలో ఓవర్గా యాంగ్జియస్ ఫీల్ అవుతూ ఉంటారు, వీళ్ళకి హైపర్ థైరాయిడిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిఫరెన్షియేషన్ హైపోథైరాయిడిజం ఎలా ఉంటుందంటే, చెప్పాను కదా, కొంతమందిని చూసి నేను కూడా లాస్ట్కి చదివి పాస్ అయిపోదాం అనే పీపుల్ ఉంటారు. కాకపోతే దీస్ ఆర్ నాట్ అచీవర్స్. వాళ్ళకంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంది, చదువుతారు, పాస్ అయిపోతారు, ఏదో అయిపోతుంది. సో వాళ్ళకు హైపర్ థైరాయిడిజం రావడానికి ఏంటంటే, వాళ్ళకు అక్కడి వరకు రీచ్ అవుతారు, కాకపోతే ఆ టైంలో ఉండే ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల హైపర్ థైరాయిడిజం వస్తుంది. హైపోథైరాయిడిజం ఎందుకు వస్తుందంటే, వీళ్ళు రీచ్ కాలేరు. సో రీచ్ కాలేకంటే నేను పాస్ అవుతానో పాస్ గానో అనే ఫీలింగ్తో భయపడుతూ, ఎక్కువగా టెన్షన్ పడుతూ, ఎక్కువ యాంగ్జైటీ పడుతూ లాస్ట్కి రిజల్ట్ చూస్తే కూడా ఫెయిల్ అయిపోతారు. సో వీళ్ళకి ఏంటంటే హైపోథైరాయిడిజం వస్తుంది. ఇది సింపుల్ డిఫరెన్షియేషన్, అర్థం కావడానికి చెప్తాను. స్టూడెంట్స్ని ఎందుకు తీసుకున్నామంటే మధ్యలో వీళ్ళకు మనకి ఇలా చెప్తే అర్థమవుతుందని. హైపోకు డిఫరెన్స్ ఇట్లా ఉంటుంది. సో బేసికల్లీ హైపర్ థైరాయిడిజం రావాలంటే ఎమోషనల్ డిస్టర్బెన్స్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫుడ్. ఓకేనా? సో జనరల్గా అందరూ అంటుంటారు కదా, క్యాబేజ్ తినడం వల్ల కానీ, కాలీఫ్లవర్ కానీ, సోయాబీన్స్ ఇవి తినడం వల్ల థైరాయిడ్ వస్తుందని చెప్పేసి అంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? బేసికల్లీ మీరు చెప్తున్న ఫుడ్ ఏదైతే ఉందో, క్యాబేజీ, కాలీఫ్లవర్ అండ్ సోయాబీన్స్, ఇవన్నీ కూడా వీటిని ఏమంటామంటే మనము క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అని చెప్పేసి అంటాం. అంటే దిస్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ క్రూసిఫెరస్ ప్లాంట్స్ అని చెప్పేసి అంటాం. ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్లో తినడం వల్ల నార్మల్గా థైరాయిడ్ వస్తుందని చెప్పేసి మనకు 1928 నుంచి అనుకుంటున్నారు. దిస్ బేసికల్లీ ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచి వచ్చిందంటే 1928లో ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ ఏంటంటే, ఒక ర్యాబిట్ మీద కొంతమంది పరిశోధన చేస్తున్నప్పుడు, దేనికోసం పరిశోధన చేస్తున్నారంటే, సిఫిలిస్ అనే ఒక డిసీజ్ అప్పట్లో బాగా ఉండేది. అంటే ఎస్టీడీస్లో, సెక్షువల్లీ ట్రాన్స్మిట్ డిసీజ్లో సిఫిలిస్ అనే ఒక డిసీజ్ ఉంది. ఆ డిసీజ్ కోసం ట్రీట్మెంట్ ప్రాసెస్లో మెడిసిన్స్ తయారు చేయడానికి వాళ్ళు ఒక పరిశోధన జరుపుతున్నప్పుడు ఆ ర్యాబిట్కి చేస్తున్నప్పుడు ఈ క్యాబేజీ, కాలీఫ్లవర్ కొంచెం ఒక 2-3 days తినిపించడం వల్ల ఏమైందంటే, ర్యాబిట్కి థైరాయిడ్ గ్లాండ్ అనేది కొంచెం వాపు వచ్చింది. సో థైరాయిడ్ స్వెల్లింగ్ రావడం వల్ల అప్పటి నుంచి ఆ పరిశోధన మూలంగా వచ్చిన రిజల్ట్ ఏంటంటే, వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఆ 1928లో మనకు క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇట్లాంటి, అంటే బ్రొకోలీ ఇట్లాంటివి తింటే ఏమవుతుందంటే మనకు థైరాయిడ్ వస్తుందనే ఒక కాన్సెప్ట్ అనేది అప్పుడు వచ్చింది. సో అప్పటి నుంచి కాన్సెప్ట్ ఇప్పటి వరకు కూడా అదే నమ్ముతున్నారు. కాకపోతే దీన్ని అగైనెస్ట్ చేస్తూ, అంటే ఈ ఫుడ్ తింటే, క్రూసిఫెరస్ ప్లాంట్స్ తినడం వల్ల థైరాయిడ్ రాదని చెప్పేసి కొంతమంది జర్నల్స్ అనేవి పబ్లిష్ కూడా చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 1986లో ఒక జర్నల్ ఆఫ్ హ్యూమన్ టాక్సికాలజీ వాళ్ళు పబ్లిష్ చేసిన దాంట్లో, జర్నల్లో వాళ్ళు ఏమి ఇచ్చారు అని అంటే, వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 people పైన, ఒక 10 మంది మీద రోజు ఒక 4 weeks వరకు డైలీ బ్రొకోలీ, ఈ స్ప్రౌట్స్, కొంతమంది వాటిలో స్పైనాట్స్, ఈ క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవి తినిపిస్తూ ఒక 10 మంది పైన పరిశోధన చేశారు 4 వారాల పాటు. చేసిన తర్వాత చూసే రిజల్ట్స్లో థైరాయిడ్ గ్లాండ్ ఓవర్ స్టిమ్యులేషన్ కానీ, తక్కువ అవడం కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. ఇది ఒక పరిశోధన ఏంటంటే, ఫుడ్ తినడం వల్ల, అంటే ఈ క్రూసిఫెరస్ ప్లాంట్స్ తినడం వల్ల, వెజిటేబుల్స్ తినడం వల్ల వస్తుంది, రాదని చెప్పేసి ఒకటి చెప్పారు. నెక్స్ట్ రీసెంట్లీ 2012లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే వాళ్ళు కూడా ఏం చేశారంటే 400 people పైన, శ్రీలంక కంట్రీలో శ్రీలంకన్స్ పైన వాళ్ళు 400 people పైన వాళ్ళు టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి చూసిన రిజల్ట్స్లో వీళ్ళు కూడా సేమ్ ఇదే, లైక్ క్రూసిఫెరస్ ప్లాంట్స్ అన్ని, వెజిటేబుల్స్ అన్ని తినిపించడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఒక 1 month పాటు పరిశోధన చేశారు. చేసిన తర్వాత దీన్ని, అంటే నార్మల్గా ఈ ఫుడ్లో ఉండే గాయిట్రోజెన్స్ అనేవి ఉంటాయన్నమాట. గాయిట్రోజెన్స్ ఉండడం వల్ల మన గాయిటర్ కానీ, లేకపోతే అంటే ఇక్కడ వాపు గాయిటర్ అని చెప్పేసి అంటాం, అది రావడం కానీ, థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ కానీ జరుగుతుందని చెప్పేసి చాలామంది అనుకునేవారు. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే, ఆ పరిశోధన తర్వాత 400 మంది పైన పరిశోధన చేసి వాళ్ళకి రాలేదు. సో దే ఆర్ పబ్లిష్డ్, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ వాళ్ళు పబ్లిష్డ్. ఏం చేశారంటే, ఫుడ్ అంటే లైక్ ఈ ప్లాంట్స్ తినడం వల్ల వస్తుందని చెప్పేసి అంటున్నారు, ఇది కాదండి అని చెప్పేసి వాళ్ళు కొట్టిపారేశారు. ఆ ఫుడ్ తినడం వల్ల వస్తుందని చెప్పేసి చెప్పడం.
అయితే బేసిక్గా ఏమవుతుంది ఈ క్రూసిఫెరస్ ప్లాంట్స్లో అసలు ఇదంతా ఎందుకు వచ్చింది, ఇది తినడం వల్ల వస్తుందనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, ఈ క్రూసిఫెరస్ ప్లాంట్స్లో అంటే ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్లో ఏమవుతుందంటే సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సల్ఫర్ కంటెంట్ ఏంటంటే నార్మల్గా బాడీలో కూడా ఈ సల్ఫర్ కెమికల్ ఏం చేస్తుందంటే ఓవర్ స్టిమ్యులేషన్ చేస్తుంటుంది అనమాట. దాన్ని సల్ఫర్ అంటే ఏంటంటే దిస్ ఇస్ లైక్ బర్నింగ్ సెన్సేషన్ అనమాట. నార్మల్గా సల్ఫర్ ఏం చేస్తుంటే ఇప్పుడు నార్మల్గా ఎప్పుడైనా కెమికల్స్లో చూసినప్పుడు సల్ఫర్ మీద మీరు ఏదైనా ప్రయోగం చేసినప్పుడు ఇమ్మీడియట్గా బర్న్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ నేచర్ ఆఫ్ సల్ఫర్. ఇట్ ఓవర్ స్టిమ్యులేట్స్ యువర్ మెటబాలిజం. సో అంటే ఏమవుతుంది, దానివల్ల హైపర్ అయిపోతుంటారు, అంటే ఓవర్గా టెన్షన్ పడడం ఇవన్నీ జరుగుతుంటాయి. నార్మల్గా దిస్ ఇస్ ద సల్ఫర్ చేసే పనులు. సో ఈ ఫుడ్లో కూడా సల్ఫర్ ఉండడం వల్ల ఇది ఒక రకమైన కెమికల్ ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. గ్లూకోసైనోలేట్స్ అని చెప్పేసి అంటాం. ఈ గ్లూకోసైనోలేట్స్ ఉండడం వల్ల మనకు గాయిటర్ వస్తుందని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కాకపోతే ఈ రీసెర్చెస్ వల్ల మనకు వచ్చింది ఏంటంటే ఫైనల్ రిజల్ట్, ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్, సోయాబీన్స్ లేకపోతే ఈ బ్రొకోలీ ఇట్లాంటి ఫుడ్ తినడం వల్ల మనకు థైరాయిడ్ వస్తుంది అనేది మాత్రం దట్ ఈస్ వన్ ఆఫ్ ద మిత్, అంటే అపోహ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఆ ఫుడ్ తింటే రావడం అనేది 100 కేసెస్లో 1-2 కేసెస్ వస్తాయేమో కానీ దానివల్ల వచ్చింది అయితే ఏం లేదు. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థైరాయిడ్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. రైట్. సో చూసారు కదా వ్యూయర్స్, థైరాయిడ్ అంటే ఏంటి, అసలు ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది, అంటే చాలామందికి అపోహలు ఉన్నాయి ఇటువంటి ఫుడ్స్ తీసుకుంటే కనుక థైరాయిడ్ వస్తుందని చెప్పేసి, క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ ఇటువంటివన్నీ. సో దానిపైన అయితే అవి తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి చెప్పారు. అలాగే కంట్రోల్డ్గా ఉండాలి, అంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు థైరాయిడ్ అనేది వస్తుందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. అలాగే హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి, మీరు కూడా పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.